హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది సెలెనియం యొక్క కమాండ్స్, వెబ్ డ్రైవర్ యొక్క కమాండ్స్. కమాండ్స్లో ఏంటేంటి ఉన్నాయంటే టైటిల్ అండ్ యూఆర్ఎల్ అండ్ క్లోజ్ అండ్ క్విట్. ఇవి 4 ఆప్షన్స్ అన్నమాట. టైటిల్ అంటే స్పెసిఫిక్ కరెంట్ లైక్ వెబ్ డ్రైవర్ ఏదైతే కరెంట్ పేజ్ ఓపెన్ చేసి ఉంటుందో దాని యొక్క టైటిల్. అండ్ యూఆర్ఎల్ అంటే కరెంట్ పేజ్ ఫోకస్డ్ యూఆర్ఎల్. అండ్ క్లోజ్ అంటే కరెంట్ ఫోకస్డ్ విండో క్లోజ్. క్విట్ అంటే కంప్లీట్ వాట్ ఆర్ ద డ్రైవర్స్ అనేది, అంటే మన వెబ్ డ్రైవర్ అనేది వాట్ ఆర్ ద బ్రౌజర్స్ ఓపెన్ చేసి ఉంటుందో వాటన్నిటిని క్లోజ్ చేసే దానికోసం యూజ్ చేసే క్విట్ అంటాం. టైటిల్ ఎలా చెక్ చేస్తాం వెదర్ కరెంట్ ఫోకస్డ్ వన్ ఇట్ ఈస్ హ్యావింగ్ టైటిల్ ఆఫ్. మనకి ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది. ఇక్కడ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. ఇది జస్ట్ ఫర్ మనకొక ఇది ఇన్స్పెక్ట్ చేస్తే మనకు H2 ట్యాగ్‌లో ఉన్న హెడర్ ఎక్కడ ఈ పర్టిక్యులర్ బాడీలోని ఒక సెక్షన్‌లో ఈ H2 అనేది ఒక ట్యాగ్‌లో ఇది టైటిల్ పెట్టారు. టై టై రిజిస్ట్రేషన్ అని. ఓకే. బట్ మనకు మెయిన్ రిజిస్టర్ అనేది ఇక్కడుంది. అది ఎలా కనపడుతుందంటే హెడర్స్‌లో మనం ఎక్స్‌పాండ్ చేస్తే టైటిల్ అని ఒక ట్యాగ్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఆ పర్టిక్యులర్ టైటిల్‌లో రిజిస్ట్రేషన్ ఉంటది ఇక్కడ. ఓకే. దీన్ని మనము ఎలా వాలిడేట్ చేస్తాం? అండ్ ఈ కరెంట్ యూఆర్ఎల్ వెదర్ ఇట్ ఈస్ మ్యాచ్డ్ విత్ అవర్ ఫోకస్డ్ వన్ ఆర్ నాట్ అనేది ఎలా తెలుస్తుంది? ఓకే. ఇది చూద్దాం. ఇది కాపీ చేసుకుందాం. ఓకే. ఇక్కడ 6 ఇక్కడికొచ్చేసరికి వెబ్ డ్రైవర్ కమాండ్స్. ఓకే. అండ్ మనకు రిజిస్ట్రేషన్ పేజ్ సేమ్ కాబట్టి సేమ్ వాడుతున్నాను. ఓకే. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? టైటిల్ అనేది గెట్ చేయాలి. అంటే ఎలా చేస్తున్నాం? డ్రైవర్ డాట్ టైటిల్ మనకు ఒక ఫంక్షన్ ఉంది. టైటిల్ ద్వారా ఫంక్షన్, ఈ ఫంక్షన్ ఇట్ విల్ రిటర్న్ ఫర్ స్ట్రింగ్ వాల్యూ. మనం ఇక్కడ దీన్ని మౌస్ ఓవర్ చేసామంటే చూడండి, స్ట్రింగ్ టైటిల్ అనేది స్ట్రింగ్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఏ వాల్యూ లేదంటే నల్ రెఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి స్ట్రింగ్‌లో స్టోర్ చేయాలి. స్ట్రింగ్ టైటిల్ సేవ్ చేసాము. ఇది నేను కన్సోల్‌లో ప్రింట్ చేస్తా. కన్సోల్ డాట్ రైట్ లైన్ టైటిల్. ఓకే. సెమికోలన్. వెదర్ మనకు స్పెసిఫిక్ ఇది ప్రొవైడ్ చేస్తుందో లేదో చూద్దాం. చేస్తున్నాను. ఇక్కడ చూడండి రిజిస్టర్ అనేది ప్రింట్ అయింది. బట్ నాకొచ్చిన రిజిస్ట్రేషన్ కరెక్టా కాదా అని చెక్ చేయాలంటే మనం అసర్షన్ అనేది చేయాలి. ఓకే. దాన్ని అసర్ట్, ఇది నేను అసర్షన్ టాపిక్ వచ్చినప్పుడు ఇక కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఆర్ ఈక్వల్ అండ్ నాకు ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ ఏంటిది? ఇది రిజిస్టర్. ఓకే. ఇది మన వాల్యూ. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇంకొకటి ఏంటొస్తుంది? సారీ, ఇక్కడ వచ్చేసరికి టైటిల్ అనేది ప్రెజెంట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఈక్వల్ అయిందా లేదా చెక్ చేయాలి. ఓకే. అండ్ మళ్ళీ రన్ చేస్తున్నాను ఇది. ఈక్వల్ అయింటే మనకు పాస్ అయిపోతది. చూడండి మనకు పాస్ అయింది. ఇప్పుడు ఫెయిల్ అయితే రాలా. ఓకే. ఇలా మనకు ఈక్వల్ అవ్వంగానే పాస్ అయిపోతున్నాం అన్నమాట. ఓకే. అండ్ ఇది మనకు యూఆర్ఎల్ బేస్డ్, సారీ టైటిల్ బేస్డ్. అండ్ యూఆర్ఎల్ బేస్డ్ కూడా మనం సిమిలర్ ఫార్మాట్ గానే చేస్తాం. ఓకే. ఇక్కడ మళ్ళీ మనకు స్ట్రింగ్ యూఆర్ఎల్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్, ఇది యూఆర్ఎల్ అనేది కూడా
సిమ్లా ఫార్మాట్ ఏంటంటే బేసిక్‌గా కరెంట్ ఫోకస్డ్ యూఆర్ఎల్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. కాబట్టి నేను యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అండ్ నాకు అలాగే ఇక్కడున్న యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేస్తున్నా. ఓకే. ఇది కరెంట్ ఫోకస్డ్ యూఆర్ఎల్ కిందకి వస్తుందన్నమాట. ఓకే. 2 కూడా వర్క్ అయితాయో లేదో చూద్దాం. 2 కూడా పాస్. ఓకే. అండ్ ఇప్పుడు నేను దీంతో పాటు మనం ఇప్పుడు ఏం చేయొచ్చు క్లోజ్ అండ్ క్విట్. క్లోజ్ అండ్ క్విట్ ఎలా వర్క్ అయితాయి? మనం బేసిక్‌గా ఏం చెప్పాం? క్లోజ్ అంటే కరెంట్ ఫోకస్డ్ విండో క్లోజింగ్. క్విట్ అంటే ఎంటైర్ బ్రౌజర్ క్లోజింగ్. రైట్? అంటే డ్రైవర్ ఓపెన్ చేసే వాటన్నిటిని చూసేదాని కోసం. ఓకే. నేను విండోస్‌ది ఈ పర్టిక్యులర్ లింక్ తీసుకుంటాను. ఇక్కడేంటంటే మనకి క్లిక్ చేస్తే ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. ఓకే. దీన్ని ఎలా హ్యాండిల్ అంటే ఎలా ఇది క్లోజ్ చేస్తుంది దీన్ని అనే దాని కోసం చూసుకుంటున్నాం. ఓకే. ఇది అయిపోయాక మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తాను. పేస్ట్ చేసి ఇది యూఆర్ఎల్ తీసుకుంటా. ఓకే. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. బటన్ text equal to single quotation one value and find it, and driver dot find element by dot xpath dot click function. ఓకే. దీని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే డ్రైవర్ డాట్ క్లోజ్. ఓకే. డ్రైవర్ డాట్ క్లోజ్ ఇచ్చినప్పుడు కంప్లీట్ బ్రౌజర్ క్లోజ్ అవ్వాలి అనే ఆప్షన్‌తో మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. దీన్ని ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందని. ఇది ఒక బ్రౌజర్‌ని అంటే ఒక ట్యాబ్‌ని క్లోజ్ చేస్తున్న అనదర్ ట్యాబ్‌ని క్లోజ్ చేయదు. ఓకే. చూడండి మనకు ఓన్లీ సెలీనియం ఉంది. అనదర్ ట్యాబ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఓకే. బికాజ్ క్లోజ్ అనేది ఎప్పుడు కూడా కరెంట్ ఫోకస్డ్ ఆహ్, విండోని మాత్రమే క్లోజ్ చేస్తుంది. ఆల్ విండోస్‌ని అనేది క్లోజ్ చేయదు. ఓకే. క్విట్ అనేసరికి ఏమైతుందంటే ఇట్ విల్ క్లోజ్ ఫర్ ఆల్ ఓపెన్డ్ విండోస్ అన్నమాట. విండోస్ అండ్ నాట్ ఓన్లీ విండోస్ బ్రౌజర్స్. డ్రైవర్ డాట్ క్విట్. ఇప్పుడు ఈ క్విట్ ఏం చేస్తుందంటే అన్ని ఓపెన్డ్ విండోస్‌ని క్లోజ్ చేసేస్తుంది. ఈవెన్ సెలీనియం అనే అనదర్ ఓపెన్ అయింది. దాన్ని కూడా క్లోజ్ చేస్తుందన్నమాట. క్లిక్ అయింది. క్లోజ్ కూడా అయింది. ఓకే. లైక్ దిస్ మనకు ఈజీగా వర్క్ అయిపోతుందన్నమాట. ఓకే. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.